బ్యాక్ టు న్యూస్. జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల వాతావరణం మొదలైంది. పట్టణంలోని 50 వార్డుల్లో నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. నేటి నుంచి 30 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 31న పరిశీలన, ఫిబ్రవరి 3 వరకు నామినేషన్ ఉపసంహరణ ఉండనుంది. అదే రోజున తుది జాబితా ఖరారు చేయనున్నారు అధికారులు. ఫిబ్రవరి 11న జిల్లాలోని 5 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. 13న ఫలితాలు వెల్లడి కానున్నాయి. 17 రోజుల పాటు జగిత్యాల మున్సిపాలిటీలో ఎన్నికల కోలాహలం ఉండనుంది. ఇక జగిత్యాల చైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ చేశారు. నామినేషన్లకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేశామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికలు 2026కు సంబంధించి నామినేషన్స్ ప్రక్రియ ఈ రోజు నుంచి మొదలైంది. మనం ఇక్కడ 2 నామినేషన్ సెంటర్స్ లో నామినేషన్ల స్వీకరణ అనేది జరుగుతుంది. 1 నుంచి 21 వార్డుల వరకు ఉన్నటువంటి ఆర్ఓస్ ఎవరైతే ఉన్నారో సంబంధిత ఆర్ఓలు అందరూ మన మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ లో అవైలబుల్ ఉంటారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఓన్లీ మనం సహాయ కేంద్రాలు 1, దాని తర్వాత నోటీస్ సెంటర్స్ పెట్టినాం. మొత్తం మిగతా నామినేషన్లకు సంబంధించిన ఆర్ఓలంతా ఫస్ట్ ఫ్లోర్ లో ఉండడం జరుగుతుంది. సో దానికి కూడా పటిష్ట బందోబస్తు మనకు పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కల్పించడం జరిగింది. ఈ 22nd నుంచి 50 వార్డుల దాకా ఏవైతే మనం నామినేషన్ల స్వీకరణ ఉందో దానికి సంబంధించిన హెల్ప్ డెస్క్ సిబ్బంది వీళ్ళంతా మనకి మెప్మా బిల్డింగ్ దగ్గర అవైలబుల్ ఉంటారు. మున్సిపల్ ఎన్నికలు 2026